ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 10వది అయిన మకా నక్షత్రము కేతుగ్రహ నక్షత్రము. మకా నక్షత్రంలో జన్మించిన జాతకులు ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా సునిశితంగా పరిశీలిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు. ఇతరులకు ఎప్పుడూ మంచి విషయాలను నూరిపోస్తుంటారు. పొదుపు జీవితం పట్ల అభద్రతాభావం కొద్దిగా ఉండును. జీవితంలో ఎలాంటి లోటు వీరికి ఉండదు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. గణితం, అడ్మినిస్ట్రేషన్లలో నిపుణత కలిగి ఉండే ఈ మకా నక్షత్ర జాతకులు ఇతరుల సొమ్మును ఏమాత్రం ఆశించరు. ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రంగా శ్రమించే నైజం గల వీరు నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిపోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు తలుచుకొని బాధపడుతుంటారు. ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్న వస్తువులైనా వీరి దగ్గర కొత్త వస్తువుల్లా ఉంటాయి. ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు. మకా నక్షత్ర జాతకులకు మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి భావములు సహజంగా అలవడుతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కేతువు ఆధిపత్యము రాక్షస గణములు కనుక పట్టుదల, ప్రతీకారము వంటివి అధికంగా ఉంటాయి. ఈ నక్షత్ర అధిపతి సూర్యుడు కావడం వలన వీరికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికి తలవంచని మనస్తత్వం వలన పై అధికారులతో కొంత ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చును. అధికారులుగా రాణిస్తారు. వీరికి సంబంధించిన చిన్న వస్తువులైనా భద్రము చేస్తారు. వాటిని ఎవ్వరినీ ముట్టనివ్వరు. కార్యనిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. బహుధనవంతులు. తల్లిదండ్రుల యందు భక్తి కలవారై సామాన్య జీవితము గడుపువారు. ఉత్సాహము, చురుకుతనం కలవారును. భోగభాగ్యాలు అనుభవించువారును. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించువారు. తీవ్రమైన కోప స్వభావము, కొంత కఠినంగా మాట్లాడుదురు. అధికమైన విద్యావంతులు. ఉద్యోగం చేయువారు. సుఖజీవనం కలుగువారు. అనేక మంది పరివారము, ధనము, భోగము, పెద్దలపై భక్తి, రాజసేవలపై ఆసక్తి, చక్కగా మాట్లాడే నేర్పు కలిగి ఉంటారు. పాదాల వారీగా చూసినట్లయితే మకా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు గొప్ప గొప్ప వారితో స్నేహములు చేస్తారు. ఉత్తమ గుణములు కలిగి ఉంటారు. చక్కటి మాట తీరుతో వాక్చాతుర్యాన్ని కలిగి ఉందురు. రెండవ పాదంలో జన్మించిన వారు సహాయం చేసే లక్షణము, అధిక తెలివితేటలు, కలలయందు నేర్పు, కొంత జాగ్రత్తగా ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు మంచి ప్రతిభతో చాలా తెలివైన వారిగా స్నేహపూర్వకంగా ఉంటారు. మరియు అప్పుడప్పుడు
కొంత అనారోగ్యంతో బాధపడుతుంటారు. 4వ పాదంలో జన్మించిన వారు మంచి వాక్చాతుర్య నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఆడవారి పట్ల సహజంగా ఆకర్షితులవుతారు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మకా నక్షత్రంలో జన్మించిన వారి మీ రాశి సింహరాశి. మీ రాశి అధిపతి రవి అంటే సూర్యుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు మా, మీ, ము, మే. నక్షత్ర గణము రాక్షస గణము. నక్షత్ర జంతువు ఎలుక. నక్షత్ర నాడి అంత్యనాడి. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము కేతువు సూర్యుడు. మీరు పూజించవలసిన దైవము గణపతి విష్ణువు. మీరు చేయవలసిన ఆచారం ప్రతిరోజు విధిగా సూర్య నమస్కారములు చేయవలెను. ఆదివారం ఉపవాసం ఉండవలెను. మీ అదృష్ట సంఖ్య 7. అదృష్ట వారములు ఆదివారము, బుధవారము, గురువారము. తిలకధారణ విభూది. మీరు చేయవలసిన పారాయణం గణపతి సహస్రనామ పారాయణం. మీరు ధరించవలసిన రుద్రాక్ష ఏకముఖి, ద్వాదశముఖి. అదృష్ట రత్నము వైడూర్యము. ధరించవలసిన చేతి వ్రేలు ఎడమ చేతి చిటికెన వేలు. మీరు పూజించవలసిన వృక్షము మర్రి, బంతి. మీరు చేయవలసిన పండుగలు వినాయక చవితి, రథసప్తమి. మీరు చదువవలసిన పురాణం శ్రీమత్స్య మహాపురాణం. మీరు పఠించవలసిన మంత్రం ఓం గం గణపతయే నమః. అదృష్ట రంగు అన్ని రంగులు కలిసి వచ్చును. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరం. మీరు చేయవలసిన దానములు ఉలవలు, గోధుమలు. మీరు శుభకార్యక్రమాలు మరియు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ప్రతిరోజు మీరు చదువవలసిన గాయత్రీ మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఆచరించవలసిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఎరుపు రంగు కుంకుమ బొట్టును పెట్టుకోండి. ప్రతిరోజు గణపతిని, సూర్యనారాయణ మూర్తిని ఆరాధించండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయవలెను. ఉలవలను నానబెట్టి ఆవుకు ఆహారంగా పెట్టండి. చిన్న పిల్లలకు తినుబండారాలను పంచిపెట్టండి. గణపతి మాలను లేదా కెంపు స్ఫటిక మాలను ధరించండి. ఏ పనిని మొదలుపెట్టినా ఆదివారం రోజున రవిహోరలో ప్రారంభించండి. కేతుగ్రహ, రవిగ్రహ అష్టోత్తర పారాయణం చేయండి. ఇతరులను గౌరవించండి. అసత్యములు పలుకకండి. 4 వారాలు పేదలకు గోధుమ రొట్టెలను పంచిపెట్టండి. ఏదైనా ఒక వెండి ఉంగరాన్ని ధరించండి. మీ పుట్టినరోజున అన్నదానం చేయండి. పెద్దలతో వినయంగా ప్రవర్తించండి. ఇంటిలో వినాయకుని పటమునకు ఎరుపు రంగు పూలను సమర్పించండి. సోదరులను, ఆడపడుచులను చందన తాంబూలాదులతో సత్కరించండి. వరుసగా 9 రోజులు పేదవారికి అరటి పండ్లు పంచిపెట్టండి. బంధుమిత్రులకు సహాయం చేయండి. గురువులను సత్కరించండి. మీ పురోహితునకు
ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి. కష్టముగా ఉన్నప్పుడు రోజుకి 1 నిమ్మకాయ చొప్పున వరుసగా 18 రోజులు 18 నిమ్మకాయలను పుణ్య నదిలో వేయండి. వినాయకునకు కుడుములు, ఉండ్రాళ్ళు, సూర్యనారాయణ మూర్తికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి. 40 రోజులు గణపతి దీక్షను స్వీకరించండి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, 9 ఆదివారాలు రవిగ్రహానికి అష్టోత్తర పూజ అభిషేకము జరిపించండి. ఎరుపు రంగు గల ఏదైనా వస్తువును లేదా కర్చీఫ్ను మీ షర్టు లేదా ప్యాంటు జోబిలో ప్రతిరోజు విధిగా ఉంచుకోవలను. ఎరుపు రంగు గల పుష్పాలను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలగా సమర్పించవలెను. పగడం, కెంపు రాయిని ఉంగరంగా ధరించవలెను. సంకటహర చతుర్థి మరియు ఆదివారాలు ఉదయం వినాయకునకు అష్టోత్తర పూజ జరిపించండి. మరీ ముఖ్యంగా మకా నక్షత్రం వారు చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వెలసి ఉన్న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని సోమవారం నాడు దర్శించుకొని స్వామి సేవను చేసుకొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషములు, సమస్యలు తొలగి మీకు సకల శుభయోగ ఫలితములు తప్పక కలుగును. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.